ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెబుదాం. మన కోసం నేనున్నానని నిలబడిన అటల్ బిహారీ రాజకీయ స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్యశేఖరుడు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. పెద్దలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. మన గౌరవనీయ మాధవ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అందరినీ ప్రత్యేకంగా పలకరిస్తున్న. గట్టిగా మీ చేతులు ఊపండి. మీరు కూడా మీ చేతులతో గట్టిగా ప్రేమను పరస్పరం వ్యక్తం చేసుకునేటువంటి ఒక మహోత్సవమైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఈ చుట్టుపక్కల మాగాడ నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖాసనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి, అలాగే భారతమాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను. ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం దీపారాధన గావించారు. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి మన భరతమాతకు, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమే, ఇక్కడ పుష్పాంజలి సమర్పిస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం వినపడుతూ ఉంది. భక్తి ప్రపత్తులతోటి మన జ్యోతి నమోస్తుతే అంటూ దీపారాధన గావించుకున్నాం. పెద్దలందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ దయచేసి సుఖాసీనులు కండి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పెద్దలంతా మాట్లాడబోతూ ఉన్నారు. తమ యొక్క ఆత్మీయ సందేశాలు అందించబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు పెద్దలారా, ఇటీవలనే 150 సంవత్సరాల వందే మాతర గీతం తాలూకు పండగ చేసుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఆ వందే మాతరం తాలూకు గీతం మొత్తాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. మనం చూద్దాం. ఎప్పుడో 1870 ప్రాంతంలో రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఫుల్ వర్షన్ సాంగ్. లెట్ us see.
మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక స్మాల్ డిజైన్ తాలూకా ఏవి ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తారు, తిలకిద్దాం. రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, అద్భుతమైన వక్త అయిన వాజ్పేయి గారు